శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం కమలాలతో పూజించడం మొదలుపెట్టారు. శ్రీ మహావిష్ణువు రోజు 1000 కమలాలతో మహాశివుని అర్చన చేయాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. ఇలా రోజూ చేస్తున్నారు. అలా 21 రోజులు చేయాలి అనే నియమం వ్రతంలో ఉంది. ఇలా 20 రోజులు బానే సాగింది. మహాశివుడు ఊరుకుంటాడా? శ్రీ మహావిష్ణువు అయినా కూడా పరీక్షే. చివరి రోజు పరీక్ష పెట్టకపోతే ఎలా? 21 రోజు రాగానే శ్రీ మహావిష్ణువు ఎంతో సంబరంగా ఉన్నారు. రోజు నేను కమలాలు కోసే చెరువులో 1100 పైగా పూలు పూస్తున్నాయి. మనకు కావాల్సింది 1000 కదా అని ఎంతో ఆనందంతో 21 రోజున చెరువు దగ్గరకు వెళ్ళగానే ఆశ్చర్యంగా 999 మాత్రమే దొరికాయి. ఎంత ప్రయత్నించినా 1000 కమలం కనిపించలేదు. ఏమిటిది? ఒక కమలం తక్కువయింది. ఏమిటిది? ఒక కమలం తక్కువయిందే అని అనుకుంటూ ఉన్నారు. ఈ కమలాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటూ మదన పడుతున్నారు. అప్పుడు గుర్తుకు వచ్చింది. నన్నందరూ కమలాక్షుడు, కమలాక్షుడు అంటారు కదా! అంటే నా కళ్ళు కమలాలే కదా అని అనుకుని 2 కమలాలు తక్కువైనా పర్వాలేదు. నా 2 కళ్ళు ఉన్నాయి అని ఒక కన్నుని తన బాణంతో తీసి శివుని పాదాల ముందు పెట్టారు 1000వ కమలం కింద. అంతటితో శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహం ఇచ్చారు. అలా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని పరమేశ్వరుడి మీద చూపించారు. అలా మొట్టమొదటిసారి పరమేశ్వరుడికి భక్తితో తన కన్నుని సమర్పించిన వారు శ్రీ మహావిష్ణువు. తరువాత భక్త కన్నప్ప కూడా స్వామివారికి తన కంటిని సమర్పించారు. శంభో శంకర, హర హర మహాదేవ.